మనిషికి మనిషి సాయం ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుగ్గా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే స్త్రీగా వెడతాను అని సంకల్పం చేశారు. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూడుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాడిని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాన్ని చేసి వాడిని వీపు కట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురుబుట్ట చేసుకుని తలకి పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సవంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ ఓ పక్కకి ఓ కొప్పేసుకున్నాడు. నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ విదురు బుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట. ఆ జుత్తు ముసిల్ది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా, మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్ల దాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కప్పేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఓ తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు, 3 లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు. ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట, అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుకుని, సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట తొడుక్కున్నాడు. ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయండి, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మధుర మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను. ఇది చూశారు చిలికెత్తెలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాచనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. తల్లి, నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో, ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రాణివాసానికి తీసుకెళ్తున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెళ్తున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు.
లోపలికెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి కరముజాత్పి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనమైతే మామూలు చేటలో బియ్యం పోస్తేస్తాం, ధరణీదేవి కూడా అలా తీస్తే అందమే ఉంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చి, ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టు, ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాను, మధ్యరాశి మీద దృష్టి పెట్టామంది. అబ్బా చాలా బాగా చెప్పావమ్మా అంది. అంటే మొట్టమొదటి విజయం అన్నమాట. ప్రథమ విజయం బొగూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తలుచుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపు మొదలెట్టాడు. వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చి పెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి, ఉన్నట్టుగా చెప్తానమ్మా, నన్ను నమ్ము.